హుండీ ఆదాయంలో తిరుమల వెంకన్న రికార్డులు తిరగరాశాడు. 2016లో హుండీ ఆదాయం 1000 కోట్లు దాటింది. 1019 కోట్ల రూపాయలు వచ్చినట్టు తెలిపింది టీటీడీ. అయితే రద్దయిన నోట్లను ఇంకా లెక్కించలేదు. వీటిని బ్యాంకుల్లో జమ చేస్తే ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా పెరగనుంది. దీనిపై ఆర్బీఐకు లేఖ రాశారు టీటీడీ ఈవో సాంబశివరావు. 2015లో 750 కోట్లు మాత్రమే. ఇప్పుడు 1000 కోట్లు దాటడంతో తిరుమల శ్రీవారు సరికొత్త రికార్డులు నమోదు చేశారు. క్యాలెండర్ ఇయర్ పూర్తయింది. 2015ని 2016ని మనం కంపేర్ చేసుకున్నట్లయితే దర్శనానికి 2.66 కోట్ల మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. ఇది అంత ముందుతో కంపేర్ చేస్తే 8.4% అదనం. లడ్డూస్కి సంబంధించి ఫస్ట్ టైం మనం 10 క్రోర్ ఫిగర్ దాటాం. ఒక క్యాలెండర్ ఇయర్లో 10,34,00,000 లడ్లు మనం లాస్ట్ ఇయర్ పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా హుండీ కలెక్షన్స్ కూడా క్యాలెండర్ ఇయర్లో మనకి 1000 కోట్లు దాటింది. లాస్ట్ ఇయర్ 1018 కోట్లు, అంతకుముందు 904 కోట్ల నుంచి 1018 కోట్ల వరకు వెళ్ళడం జరిగింది. తర్వాత ఈ హుండీ కలెక్షన్స్ సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు తీసుకున్న డెసిషన్ ప్రకారము 1000 రూపాయల నోట్లని 500 రూపాయల నోట్లని 30వ తేదీ వరకు కూడా వారు బ్యాంక్స్ వారు స్వీకరించడం జరిగింది. తర్వాత మేము స్వీకరించడానికి అవకాశం లేదని చెప్పేసి